68వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు సహోదరుడు సంతోష్ చదువుతారు. వాక్యము కొరకు తల్లిగా రాజలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. ఈ రీతిగా జరిగించిన తర్వాత తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. దావీదు కీర్తనలు 68వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. మొదటిసారి ఆ వచనాన్ని పలికినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా పలకాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దావీదు కీర్తనలు 68వ దావీదు కీర్తనలు మొదటి నుంచి చివరి వరకు ప్రత్యుత్తరంగా చదువు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కలిగినట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహాదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమునందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు వికలాంగులను సంసారులుగా చేయను. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని